హాయ్ హలో నమస్తే అండ్ వనక్కం. దిస్ ఇస్ డే 4 ఆఫ్ లెర్నింగ్ చెస్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఏ పీస్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. సోల్జర్స్ నుండి మొదలెడదాం. సోల్జర్స్ ఫస్ట్ మూవ్ అంటే స్టార్టింగ్లో ఒకటి లేకపోతే 2 బాక్సులు ముందుకెళ్ళొచ్చు, కానీ దాని తర్వాత ఒకటే బాక్స్ ముందుకెళ్ళొచ్చు. స్క్రీన్ మీద ఫోకస్ చేయండి, క్లారిటీగా అర్థమవుతుంది. స్టార్టింగ్లో మీరు ఒక్క బాక్స్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే 2 బాక్సులైనా వెళ్ళొచ్చు, కానీ ఒక్కసారి ఫస్ట్ మూవ్ అయిపోయినాక మీరు ఒకటే బాక్స్ వెళ్ళగలరు. ఇప్పుడు మన సోల్జర్స్ పీసెస్ని ఎలా క్యాప్చర్ చేస్తారో చూద్దాం. సోల్జర్స్ ఎప్పుడైనా తన సైడ్ ఫ్రంట్లో ఉన్న పీసెస్ని క్యాప్చర్ చేయగలరు. స్క్రీన్లో చూపించినట్టు సోల్జర్స్ పీసెస్ని మీ స్క్రీన్ మీద చూపించినట్టు క్యాప్చర్ చేస్తాయి. తన లెఫ్ట్ ఇంకా రైట్లో ఉన్న పీసెస్ని క్యాప్చర్ చేస్తాయి. ఫ్రంట్ ఇంకా బ్యాక్లో ఉన్న పీసెస్ని ఎప్పుడు క్యాప్చర్ చేయాలి. స్క్రీన్ మీద సరిగ్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన సోల్జర్కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మన సోల్జర్ ఒకవేళ లాస్ట్ రోలో ఉన్న ఏ బాక్స్ వరకైనా చేరుకుంటే దాన్ని మనము ఏ పీస్ కైనా ప్రమోట్ చేయొచ్చు. అంటే మన సోల్జర్ని ఇప్పుడు క్వీన్గా మార్చవచ్చు, లేకపోతే హార్స్, క్యామల్, దేని కావాలంటే దాన్ని మార్చుకోవచ్చు. ఇదే దాని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఒక్కసారి మన సోల్జర్ ముందుకు వెళ్ళాడంటే మళ్ళీ వెనక్కి రాడు. ఇది తన డిసడ్వాంటేజ్. ఎప్పుడైనా తను ఇక ముందుకే వెళ్తాడు. ఈ రోజుకి ఇంతే. రేపు క్యామల్ ఇంకా హార్స్, ఎలిఫెంట్ ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. డే 5లో కలుద్దాం.